పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఏదైతే చెన్నూరు మాజీ శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి బాల్క సుమన్ బల్పెక్కిన మాటలు మాట్లాడుతూ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అతన్ని పట్టుకుని ఇష్టారాష్ట్రంగా నానా మాటలు పడుతూ చెప్పుతోటి కొడతాని చెప్పు తీయడం జరిగింది. బాల్క సుమన్ ఖబర్దార్, నీకు సిగ్గు మానం ఉందా? నువ్వు కేసీఆర్ నీకు నేర్పిన నీతి అదేనా? నీకు కుసంస్కారం నీకు సంస్కారం నేర్పిన నీతి అదేనా అని అడుగుతున్నాం. నువ్వు ఒక్కసారి నీకు సిగ్గు మానం ఉంటే నువ్వు మాట్లాడేటప్పుడు నీ చెప్పు దెబ్బలు నీ పక్కకున్న మాజీ శాసనసభలను కొట్టాలి. వాళ్ళు నవ్వుతారు చెప్పు తిస్తే, ఎందుకంటే నీ నాయకత్వంలో ఓడిపోయినరు. వాళ్ళను కొట్టాలి, నీకు నువ్వు కొట్టుకోవాలి. సిగ్గు లేకుండా జిల్లా యొక్క అధ్యక్షుడిపై ఉండి ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలే. నీది ఏ జిల్లా? నువ్వు ఏ జిల్లా నుంచి ఎక్కడ అచ్చి పెద్దరిగా చెప్తున్నావు? టీఆర్ఎస్ నాయకులారా, మాజీ శాసనసభ్యులారా, మీకు సిగ్గు మానం ఉంటే ఒక్కసారి ఆలోచించండి. వేరే జిల్లా నుంచి వచ్చి ఇక్కడ మీ పైన పెద్దరికం చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు సిగ్గు లేకుండా ఎనుకుంటే చప్పట్లు కొడుతూ నవ్వుతున్నారు. ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షత వహించే అభ్యర్థులు గాని, అధ్యక్షత వహించే నాయకత్వం గాని, నాయకులు గాని మీకు లేరా? మీరు సిగ్గు లేకుండా వారి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు. మీకు సిగ్గు లేకుండా ఇంకొకసారి కూడా ఆయన జిల్లా అధ్యక్షుడు ఉంటే వాడలో ఒక సర్పంచ్ కాదు కదా, వార్డు నెంబర్ కూడా గెలవలేరు, ఎంపీ సీటు ఎట్లా గెలవలేరు? ఎందుకంటే ఈ రోజు బీఆర్ఎస్ కార్యకర్త ఎవరు నడగా చెప్తాడు బాల్క సుమన్ యొక్క నీతి ఏంది, ఆయన యొక్క బుద్ధి ఏంది, ఆయన ఎంత వరస్టిగాడో ఎవరైనా చెప్తారు. మీరు ఒక్కసారి ఆలోచించాలి. బాల్క సుమన్, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చి ఈ రోజు చెప్పులు కొనుక్కోవడానికి కూడా నీకు గతి లేకుంటే మంచిర్యాలలో ఉన్న నాయకులు నీకు చెప్పులు కొనిచ్చిర్రు. ఈ రోజు నువ్వు మంచిర్యాల మీటింగ్ పెట్టి చెప్పులు చూపిస్తావా? ఖబర్దార్ బాల్క సుమన్, ఈ రోజు నిన్ను తరిమి తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి పెడతారు. రేవంత్ రెడ్డి అంటే ఊరుకునేది లేదు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఊరుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరించారు. అందుకే ఈ రోజు అధికారంలో ఉన్నాం. నిన్ను నీ కేసీఆర్ ను ప్రజలు కర్రగాతి వార్త పెట్టారు కాబట్టి ఈ రోజు మీరు అధికారం కోల్పోయినారు. అధికారం కోల్పోయిన విచక్షణతో నువ్వు ఇష్టం వచ్చిన మాటల్లో ఇంకొకసారి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ రోజు పెద్ద ఎత్తున మా పెద్దలు మంత్రిల శాసనసభలు గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ గారి నాయకత్వంలో, జిల్లా కాంగ్రెస్ పార్టీ సూర్యకమ్మ గారి నాయకత్వంలో బాల్క సుమన్ మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా నిరసనగా ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. బాల్క సుమన్ యొక్క దృష్టికోణం కూడా కాల్పెట్టడం జరిగింది. ఈ రోజు నువ్వు గుర్తుంచుకో, ఇంకొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా కూడా ఏడ కనబడ్డా కూడా ఒక్కసారి మా రేవంత్ రెడ్డి నిన్ను తరిమి కొట్టమని చెప్తే మా కార్యకర్తలు కూడా నిన్ను బట్టలిప్పి తెలంగాణ రాష్ట్రం బార్డర్ దరదాకా తరిమి కొడతారని చెప్తున్నా. ఇక నుంచి ఎవడైనా సరే టీఆర్ఎస్ నాయకుడే గాని, బాల్క సుమనే గాని, ఇంకెవడైనా సరే ముఖ్యమంత్రి గురించి గాని, కాంగ్రెస్ పార్టీ గురించి గాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. పొలి మేరలు దాటి తరిమి కొడతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి కార్యకర్త కూడా